జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనము హిందువులము, మనము ఐక్యతతోనే ఉండాలి. శనివారము శుక్రవారము గుడికి వెళ్ళాలి. మనం ప్రతిరోజు బొట్టు పెట్టుకున్నాలి. నేను బొట్టు పెట్టుకోలేదు, కానీ నేను మీకు చెప్తున్నాను, దయచేసి మనం కత్తర్ హిందువులము. కులమత భేదం అనేది మంగలి, సాకలి, మాదిగా ఈ కులాలన్నీ కాదు. కులము ఒకటే కులము, హిందూ కులము మనది. మనందరం ఏకమైతే ఈ ప్రపంచాన్నే గడగడలాడియచ్చు, మన భారతదేశాన్ని గడగడలాడియచ్చు. మన ఒక్కరి కోసం నరేంద్ర మోడీ ఎంత కష్టపడుతున్నాడు. వాడిని అయోధ్యలో ఓడగొడతారు ఓట్లు వేయకుండా. నా కొడుకు ఓటేయడు. ప్రతి ఒక్కడు ఎప్పుడు ఎవరు తాపుతారు, ఎవరు తినబెడతారు, ఎవరి మీద టోపీ, ఎవరి నెత్తిపైన టోపీ వేయాలి. ఇదేనా మనకున్న సంస్కారం? ఏం సంస్కారం ఇది ఉన్నది మనది? మన హిందూ సంస్కారమా మనది ఇది? గార్ధ సంస్కారం అంటారు దీన్ని. ఆడివి సరిగా బొట్టు పెట్టవు, ఆడివి కూడా సరిగా బొట్టు పెట్టవు. సిగ్గులేనివి టిక్లీ బొట్లు పెడతావి ఆడపిల్లలు కూడా. ఇంట్లో తల్లిదండ్రులకు బుద్ధి లేదు, మిడ్డీ లేపించి, షార్ట్ లేపించి, ఇంటింతకు లంగ జాకెట్ లేపించి పంపిస్తారు. ఇవల్ల చేయకూడదు. మనది హిందూ సాంప్రదాయం. మనం హిందూగా బతకాలి, హిందూగా పుట్టినము, హిందూగా బతకాలి, హిందూగా సావాలి. అయిపోయిందా? చూపెట్టు మరి నాకు.